శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క దశరథ మహారాజు తన కుమారులు నలుగురు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. కానీ దశరథ మహారాజు వారి యొక్క రాజ్యం ఆయన భవనం 60,000 సంవత్సరాలు ఈ రామరాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి మహానుభావుడు, ధర్మానికి ప్రతీక దశరథ మహారాజా వారు. ఆయన ఆస్థానం ఇక్కడే దర్బార్లాగా ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరితో కూడా మాట్లాడేవారు. తర్వాత ఆయన 60,000 సంవత్సరాలు పరిపాలన చేస్తే శ్రీరామచంద్రుల వారు మాత్రం 10,000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేశారు. ఇదే ఆ సామ్రాజ్యం, అదే ఈ దర్బారు. ఇప్పుడు మేము కొద్దిసేపట్లో సరై నదికి వెళ్తున్నాము. ఈ సరై నదిలోనే స్వామివారి 10,000 సంవత్సరాల అనంతరము దేవతలు శ్రీరామచంద్ర వారికి సమయం అయిపోయింది స్వామి ఇక భూలోకం నుంచి అని చెప్తే మహావిష్ణు అవతారంగా వెళ్ళడం కోసం ఆయన సరై నదిలో శరీరం వదిలేశారు. ఆయనతో పాటు లక్ష్మణుడితో పాటు కొన్ని వేల మంది అక్కడ శరీరాలు వదిలేశారు. ఆ సరై నదిలో స్నానం చేయడం కానీ ఒక గొప్ప అదృష్టం. అందరికీ నమస్కారం. శ్రీరామ కృపా కటాక్ష సిద్ధిరస్తు. జై శ్రీరామ్.